వెల్కమ్ టు SCN న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ లో వింగ్స్ ఇండియా 2026 విమానయాన ప్రదర్శన ప్రారంభం. ఏపీ కేబినెట్ లో అజిత్ పవార్ విమాన ప్రమాదంపై సంతాపం. సింహాద్రి అప్పన్న సేవలో టీమిండియా క్రికెటర్లు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశ ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అజిత్ పవార్ కు సంబంధించిన విమాన ప్రమాదాన్ని ప్రస్తావించారు. ఈ ప్రమాదంలో అజిత్ పవార్ తో పాటు మొత్తం 5గురు మృతి చెందినట్లు పేర్కొంటూ ఏపీ కేబినెట్ సంతాపం ప్రకటించింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మృతిపై సంతాపం తెలియజేస్తూ కేబినెట్ సమావేశం ముగిసింది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా 2026 ప్రదర్శనను పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. పౌర విమానయాన శాఖ ఫిక్కీ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 31 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ఎయిర్ ఇండియా, హాల్, ఇండిగో సహా విమానయాన సంస్థలకు చెందిన అధునాతన విమానాలను ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న లోహ విహంగ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం బేగంపేట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ మన తెలంగాణ రాష్ట్రంలో వింగ్స్ ఇండియా 2026 ఈ రోజు ఒఫీషియల్ గా మనం ప్రారంభించుకున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో అటెండ్ అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తరపున ఏవియేషన్ కి సంబంధించినటువంటి అతిపెద్ద సమ్మిట్ కేవలం భారతదేశంలోనే కాదు, ఏషియాలోనే అతిపెద్ద సమ్మిట్ ఈ యొక్క వింగ్స్ ఇండియా 2026 కాబట్టి అటువంటి సమ్మిట్ మన ప్రాంతంలో మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ప్రారంభించుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈసారి వింగ్స్ ఇండియా 2026 లో మీరు అందరూ కూడా చూసారు, గతంలో కూడా ఎన్నో ఈవెంట్స్ ఇక్కడ జరిగాయి. అయితే ఈసారి వాటికంటే పెద్దగా చేయాలి, వాటికంటే బెటర్ గా చేయాలి. ఇది ఒక అంబిషన్ పెట్టుకొని ఈసారి వింగ్స్ ఇండియా 2026 ని మేము రూపకల్పన చేశాం. ఇందులో అద్భుతంగా ప్రపంచంలో సుమారు 20 దేశాల నుంచి డెలిగేషన్స్ కూడా వస్తున్నాయి. సుమారు 3000 వరకు పార్టిసిపెంట్స్ మొత్తం గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ, బిజినెసెస్ సైడ్ నుంచి కానీ, ఆర్గనైజేషన్ నుంచి కానీ, ఏవియేషన్ కి సంబంధించి కానీ సుమారు 3000 మంది ఇందులో ఎగ్జిబిషన్స్ లో, ఎయిర్ క్రాఫ్ట్స్ రూపంలో, బిజినెసెస్ రూపంలో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ 4 రోజులు జరిగే ఈ యొక్క ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఉంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈసారి వింగ్స్ ఇండియాలో మేము కొన్ని అంశాలని ప్రత్యేకంగా తీసుకొని దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మన ఏవియేషన్ డిమాండ్ గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రి మోదీ గారి తాలూకు ఆధ్వర్యంలో అద్భుతంగా పెరిగింది. మన దేశంలో మనం ఎయిర్పోర్ట్లు కట్టినట్టుగా, ఎయిర్ క్రాఫ్ట్స్ పెంచినట్టుగా, లేకపోతే మనం గ్రోత్ పర్సంటేజ్ మనం చూసుకుంటే ప్యాసింజర్ గ్రోత్ బహుశా ప్రపంచంలో ఏ దేశం కూడా ఆ స్థాయిలో ఎవరు కూడా ఎదగలేదు. గతంలో మనకి ఏవియేషన్ అని అంటే ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపులే ట్రావెల్ చేసేవాళ్ళు, కొంతమందికి అవకాశం ఉండేది ఫ్లైట్ ట్రావెల్లో. కానీ ఈ రోజు భారతదేశం తాలూకు రూపురేఖలు మారాయి. సామాన్యుడు కూడా ఈ రోజు ఎయిర్ క్రాఫ్ట్ లో ట్రావెల్ చేసే పరిస్థితి ఈ రోజు మోదీ గారి దయ వల్ల, ఉడాన్ స్కీమ్ వల్ల, ఆయన తీసుకొని వచ్చినటువంటి సంస్కరణల వల్ల ఈ రోజు ఏవియేషన్ సెక్టర్ లో జరిగింది. అయితే ఆ డిమాండ్ కంటిన్యూస్ గా మనకు గ్రో అవుతుంటుంది. మనం కంటిన్యూస్ గా ఎయిర్పోర్ట్లు కట్టబోతున్నాం. భవిష్యత్తులో కూడా ఈ 5 సంవత్సరాల్లో 50 ఎయిర్పోర్ట్లు, 2047 ఏదైతే వికసిత్ భారత్ మనం చూడాలనుకుంటున్నామో అప్పటికి సుమారు 350 ఎయిర్పోర్ట్లు మన దేశంలో కట్టాలని ఒక ప్రయత్నంతో ముందుకు వెళ్తున్నాం. దానితో పాటు ఏవియేషన్ ఈకో సిస్టమ్ ఇంకా పెంచాలనంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి. ఎంతో కాలం నుంచి భారతదేశంకు ఉన్నటువంటి ఒక కళ, మన గడ్డ మీదే మనం ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా తయారు చేసుకోవాలి, మ్యానుఫ్యాక్చర్ ఇక్కడే చేయాలి. అది ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ప్రయత్నంకి ఈ రోజు ఒక సమాధానం వచ్చే పరిస్థితికి ఈ రోజు వచ్చాం. నిన్ననే ఒక అత్యంత కీలకమైనటువంటి ఒప్పందం
అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ అండ్ విశాఖపట్నంలోని సింహాచలం పుణ్యక్షేత్రాన్ని టీమిండియా క్రికెటర్లు సందర్శించారు. సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్నోయ్, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ బుధవారం అప్పన్నను దర్శించుకున్నారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరికి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వాగతం పలికారు. దర్శనానంతరం క్రికెటర్లకు అర్చకులు ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. విశాఖలో నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య 4వ T20 జరగనుంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే 10,000 మంది కార్యకర్తలతో ఒక సైన్యంలా సిద్ధంగా ఉన్నామని, గ్రామ వార్డు స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి కార్యకర్తకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించామని సెంట్రల్ ఎగ్జిబిషన్ మెంబర్ మాదిరేని ఉమా మహేశ్వర్ నాయుడు అన్నారు. జగనన్న పాలనలో సంక్షేమం అనేది రాజకీయ నినాదంగా కాకుండా ప్రజల జీవితాల్లో కనిపించే వాస్తవంగా మారింది అని, నవరత్నాల ద్వారా లక్షలాది కుటుంబాలకు భరోసా కల్పించి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం ద్వారా అవినీతి లేని పాలనకు జగనన్న నాంది పలికారు అని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని తీవ్ర విమర్శలు చేశారు. అలాగే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ఇద్దరూ కలిసి బీటీపీ కాలువ భూములకు 100 కోట్ల పరిహారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేదు అని చెప్పడం విడ్డూరంగా ఉందని అధికారిక రికార్డుల్లో ఉన్న నిజం. అలాంటి విషయాన్ని కప్పిపుచ్చి ఏమీ చేయలేదు అని స్థానిక ఎమ్మెల్యేలు తన గొప్పతనంగా ప్రచారం చేసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అని అన్నారు. పనిచేసింది ఒకరు, క్రెడిట్ తీసుకుంది మరొకరు అనే పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. దాదాపు 2 సంవత్సరాలు అవుతోంది. ఒకరోజు ఓటేసిన దానికి జగన్మోహన్ రెడ్డి మనకి ఏం చేశారో, ఒకరోజు ఓటేసిన దానికి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందనేది మనం తెలియజేసుకోవాలి. ఒకరోజు ఓటేసిన దానికి జగన్మోహన్ రెడ్డి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయిన తర్వాత కూడా అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు మన కుటుంబానికి కలుపు తట్టి వాళ్ళ చేత పెట్టి పంపించినటువంటి పరిస్థితి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సంక్షేమం ఇవ్వనంతగా 2,72,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరంలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఇచ్చినటువంటి మహానాయకుడిని కూటమి పెద్దలు చెప్పినటువంటి అబద్ధాలు చెప్పి మనం పోగొట్టుకొని ఈరోజు ఇబ్బంది పడుతున్నాం.
ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు, ఉద్యోగస్తులకు, తెలుగుదేశం పార్టీకి ఓట్లేసినటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారనే సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. అందుకోసం మనం ఈ రాష్ట్రం బాగుండాలన్నా, మన కుటుంబం బాగుండాలన్నా, మన భవిష్యత్తు బాగుండాలన్నా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్నటువంటి 10,000 మంది సైనికులను ఈ రోజు సిద్ధం చేయడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ 10,000 మంది సైనికులు ఏ విధంగా పనిచేయాలనేది వజ్ర భాస్కర్ రెడ్డి గారు సవివరంగా మనందరికీ తెలియజేశారు. ఇద్దరు ఒకరికొకరు పొగుడుకుంటూ సన్మానం చేసినటువంటి పరిస్థితి రాష్ట్ర చరిత్రలో కళ్యాణదుర్గంలో చూసాలని గుర్తు చేస్తున్నా. ఏం చేశారని సన్మానం చేసుకుంటున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి 80-90% రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నాం. మనందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో 25% లోపల జరిగినటువంటి ప్రతి పనిని 2019 ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గం మీద ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రేమతో సాక్షాత్తు ముఖ్యమంత్రి భారతదేశ జవాన్ భార్య మహిళపై విచక్షణ రహితంగా దాడి ముమ్మిడివరంలో ఘోర ఘటన. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం పల్లిపాలెంలో జనిపెల్ల సంధ్యారాణి 30 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నారు. ఆమె భర్త జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం సిమెంట్ రోడ్డు విషయంపై మట్టి పక్కకు తీయాలి అంటూ గొడవకు దిగిన పలువురు వ్యక్తులు ఇప్పుడే తొలగించాలి అంటూ కొంతమంది అక్కడికి చేరుకొని అసభ్యకర పదజాలంతో సంధ్యారాణిపై ఒక్కసారిగా విచక్షణారహితంగా దాడికి దిగారు. నిన్ను చంపేస్తాం, ఈ ఊర్లో నిన్ను బతకనివ్వమంటూ బెదిరింపులు చేస్తున్నారు అంటూ సంధ్యారాణి కన్నీళ్లు పెట్టుకుంది. నాపై ఎప్పటి నుంచో చంపడానికి చూస్తున్నారు. ఈ రోజు ఎవరూ లేని సమయంలో నా ఇంటికి వచ్చి రక్తం వచ్చేటట్లు కొట్టారు. ఫోన్ వీడియో తీస్తుంటే లాక్కొని పగలకొట్టారు. అయ్యా, నా పిల్లల్ని నన్ను దయచేసి కాపాడండి అంటూ ఆమె వేడుకుంది. నా పక్కన ఎవరూ లేకపోవడం చూసి 112కు ఫోన్ చేయడంతో నన్ను అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకొచ్చారు. అయ్యా పోలీస్ వారు, దయచేసి నన్ను, నా పిల్లల్ని కాపాడండి. నా భర్త భారతదేశం జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు. పిల్లలతో ఒంటరిగా బతుకుతున్న నన్ను ఈ రోజు చంపడానికి వచ్చారు. నాకు ప్రాణరక్షణ కల్పించండి అంటూ ఆమె మీడియాతో గోడు వెల్లబుచ్చుకుంది. నా పేరు జనిపెల్లి సంధ్యారాణి అండి. మాది 2వ వార్డు పల్లిపాలెం అండి, ఎంప్లాయ్ స్ట్రీట్. అయితే ఈరోజు మా ఇంటి ఎదురుగుండా ఉన్న సీసీ రోడ్డు వేస్తున్నారు. అయితే ఇంటి ముందు కొద్దిగా మట్టి ఉంది మెట్ల మీద. ఆ మెట్ల తీయమని 2 వ్యక్తులు అంటే దాకి సత్యబాబు, కాశీపతి ఇద్దరు వచ్చి అడిగారు. తీస్తానని చెప్పాను. అయినా వినకుండా విచక్షణ రహితంగా నన్ను కొట్టడం జరిగింది. పచ్చి బూతులు తిట్టి మీదకి వచ్చి వీరాని స్థలాల్లో చేతులు వేసి బట్టలన్నీ చింపేసి ఇష్టం వచ్చినట్టు కొట్టడం జరిగింది. నిజంగా ఎవరు లేరు. నా భర్త జవాన్గా ఒడిశాలో పనిచేస్తున్నాడు. దేశం కోసం పోరాడుతున్నాడు. ఇక్కడ ఆయన పిల్లలకి భార్యకి రక్షణ లేదు. ఎప్పటి నుంచో చూస్తున్నాను. నేను కొడదామని చంపుదామని, ఇప్పుడు దొరికావు అనేసి ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద పాడేసి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు నన్ను. ఫోన్ వీడియో తీయకుండా ఫోన్ కూడా లాగేసుకున్నారు. నేను శ్రోతకు పడిపోయాను. అంబులెన్స్లో హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేశారు. దయచేసి నాకు న్యాయం జరిపించాలని, పోలీసు వారు నాకు న్యాయం జరిపించాలని, ఆ కొట్టిన వ్యక్తులకి తగిన బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎప్పటికైనా సరే వీళ్ళిద్దరి వల్ల నాకు ప్రాణహాని ఉంది. దయచేసి నాకు న్యాయం జరిపించాలని పోలీసు వారిని కోరుకుంటున్నాను. కోనసీమ జిల్లాలో నేటి నుంచి జరిగే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి తిరునాళ్లకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం డీఎస్పీ కార్యాలయంలో అంతర్వేది తిరునాళ్ల ఏర్పాట్లపై పోలీసులతో సమీక్షించి వీడియో ప్రెజెంటేషన్ను పరిశీలించి అనంతరం నర్సాపురం గోదావరి వద్ద అంతర్వేది కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు పర్యవేక్షించారు. అనంతరం ఐజీ మీడియాతో మాట్లాడుతూ మొత్తం 1400 మంది పోలీసులను అంతర్వేది బందోబస్తు నిమిత్తం నియమించనున్నారు. యాత్రికులకు ఇబ్బంది లేకుండా తిరునాళ్లు జరిగే 5 రోజులు చించినాడు వంతెనపై ఆర్టీసీ బస్సులకు అనుమతి ఇచ్చామన్నారు. అంతర్వేది బీచ్లో గట్టి పోలీస్ బందోబస్తుతో పాటు గజ ఈతగాళ్లు, లైఫ్ జాకెట్లను ఏర్పాటు చేశామన్నారు. గతంలో జరిగిన ప్రమాదాలను పరిగణలోకి తీసుకుని నర్సాపురం రేవులో రాత్రి 8 గంటల వరకు మాత్రమే పంటు రాకపోకలను అనుమతిస్తామన్నారు. కార్యక్రమం 12 గంటల 20 నిమిషాల వరకు జరిగిన
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ట గోదావరి నదీ తీరంలో తుపాకీ బుల్లెట్ కాల్పుల కలకలం నెలకొంది. తుపాకీ బుల్లెట్ ఇంటి ఎలివేషన్ అద్దమును పగలగొట్టి ఇంటిలోకి రావడంతో ఇంట్లో ఉంటున్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. గోదావరి తీరాన వైఎన్ కళాశాల గ్రౌండ్ లో పూర్వం నుండి నేషనల్ కెడెట్ కోర్ ఫైరింగ్ రేంజ్ ఉంది. ఈ ఫైరింగ్ రేంజ్ లో జిల్లాలోని ఎన్సీసీలో ట్రైనింగ్ పొందుతున్న విద్యార్థులు ఫైరింగ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఫైరింగ్ రేంజ్ లో విద్యార్థులు ఫైరింగ్ చేయడంతో ఎవరిదో ఒక విద్యార్థి గన్ గురి తప్పి గోడపై నుండి వెనుక భాగాన ఉన్న ఇంటిలోకి బుల్లెట్ దూసుకు వెళ్లింది. అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. సాధారణంగా ఫైరింగ్ చేసే సమయంలో ఫైరింగ్ రేంజ్ కు వెనుక భాగాన కాపలా పెట్టి ఎవరిని అటువైపుకు రాకుండా చూసుకుంటారు. కానీ ఎన్సీసీ అధికారులు అవేమీ పట్టించుకోకుండా ఫైరింగ్ చేయడం వల్ల తమ ఇంట్లోకి బుల్లెట్ దూసుకువచ్చిందని ఇంటి యజమాని కోపనతి రాము అంటున్నారు. ఫైరింగ్ జరిగేటప్పుడు కనీసం తమకు సమాచారం ఇవ్వలేదని ఇంటి యజమాని వాపోతున్నారు. ఎన్సీసీ అధికారులు ఫైరింగ్ తో విద్యార్థులకు ఇచ్చే ఫైరింగ్ గన్ లో 0.2 బుల్లెట్స్ వాడటం జరుగుతుందన్నారు. దీనివల్ల ఎటువంటి భయం లేదన్నారు. అప్పుడే మళ్ళీ అప్పుడే మళ్ళీ ముందు నాకు ఇచ్చేస్తుంటే గవాలను తినేసేసాను. బటన్ ఏంటండి, మీరు ఎన్ని బుల్లెట్లు చూసుంటారు? మా అన్నల గుండెల మీద ఎన్ని పెట్టుంటారు అలాంటి సందీప్ చూపెడుతుంటే పెద్ద అనుకున్నాను. అంత లాంగ్ అయితే చూసుకోండి. ఎన్ని ట్రక్కులు వేసి ఉంటారో బుడతకి? దాదాపు 200 ట్రక్కులా? 2 లక్షలు. 200 ట్రక్కులు. ఎన్ని ట్రక్కులు అంటున్నాం? అదే 200 ట్రక్కులు వేసారు. అయ్యా నైట్గా? ఈ నైట్గా అదే మీరు నేను ఇప్పుడు వచ్చాను చెప్పాలి కదా.
నేను ఇప్పుడు వచ్చానండి అమరావతి నిన్న పేరెంట్కి అక్కడికి వెళ్ళి మీటింగ్ ఫోన్ చేశారు. ఇప్పుడు టౌన్ పెరిగిన తర్వాత జనాభా పెరిగారు, టౌన్ సర్కిల్ పెరిగింది, ఆ విధంగా అది మార్చుకోకుండా ఇక్కడే ఉంచడం వల్ల ప్రాబ్లం ఉండేది. అదండి ఇంకా లేదంటే నేను కూడా నేను పొద్దుట నిన్నేమో అక్కడికి పేరెంట్కి వెళ్ళానండి అమరావతి. రిలేటివ్స్ అంటే వాళ్ళు కాదేమో ఇంకెవరైనా చెప్పారేమో ఆ బుల్లెట్ అంత రేంజ్ ఉందో గన్ అంత ఉందో రేంజ్ ఉండకపోవచ్చులే కానీ గాల్లో వచ్చిందిలే అమ్మా. ఆ ఫోర్స్ ఫ్లై అవ్వచ్చు కదా సార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.